దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 13వ తేదీ అండి. తెల్లవారుతూనే మీ జీవితంలో ఈ మార్పు వస్తుంది. ఈ మార్పు కలగాలని అనుకోరు, కలిగిన మీ యొక్క బాధ వర్ణనాతీతం. ఇలా జరగడమే ఈ రోజు గ్రహస్థితి. వీరితో బంధం ముగుస్తుంది. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజము. ఈ రోజున మీ గ్రహాచారం ఈ విధంగానే ఉంటుంది. మీ జాతక ఫలితమేది. ఈ రోజున ఇటువంటి శుభ అశుభ పరిణామాలు కూడా చాలా జరగబోతున్నాయి. వీడియోని ఒకంత శ్రద్ధతో చూడండి. మీకే అంత అర్థమవుతుంది ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఈ రోజున ఈ రాశి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. రాశి చక్రంలోని 12 రాసుల్లోకెల్లా ఈ రాశికి ఎంతో చక్కటి ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి. చాలా ఆకర్షణీయమైన మంచి రూపంతో ఉంటారు. రూపం మాత్రమే కాదు, మృదువైన స్వభావం ఉంటుంది. మాట తీరు కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. పద్ధతికి చీర కడితే అన్నట్లుగా అమ్మాయిలు, పద్ధతికి కోటు వేస్తే అన్నట్లుగా అబ్బాయిలు ఉంటారు. మీకు ఉదాహరణ పరంగా చెప్పడం జరుగుతుంది. చాలా బాగుంటారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా వీరితో సమయాన్ని గడపవచ్చు. తోటి వారికి ప్రతి ఒక్కరికి మార్గదర్శకులుగా ఉంటారు. ప్రతి ఒక్క కష్టాన్ని సులువుగా ఎదుర్కొన్నట్లు కనిపిస్తుంది. కానీ లోపల వీరికి చాలా బాధ ఉంటుంది. కానీ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని వీరి యొక్క నాయకత్వ లక్షణం, ధోరణి రీత్యా ఇలా ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఏ విషయాన్ని అయినా గోప్యంగా ఉంచేందుకే ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. అనవసరంగా ఏ విషయాన్ని కూడా తొందరపడి ఎవ్వరికీ చెప్పాలని అనుకోరు. వీరికి సంబంధించిన విషయాలు అయినా కానీ ఎవ్వరికీ కూడా చెప్పుకోవడం వీరికే ఇష్టముండదు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని అయినా కానీ చాలా గోప్యంగా ఉంచుతారు. నిలకడ అయిన మనస్తత్వం ఉంటుంది. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒకలా ఉంటాయి, మరి కాసేపట్లో పూర్తిగా ఆలోచనలు, మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది. వీటిని మనోచాంచల్యపు ఆలోచనలంటారు. ఇప్పుడు మాట్లాడాక గంట తర్వాత ఆ మాట ఉండదు. కానీ వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామన్నా, లేదంటే ఏదైనా ఒకటి మనం కట్టుబడి ఉండాలి అనుకున్నా కానీ తప్పకుండా దానికి వీరు 100% న్యాయం చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం కానీ, లేదంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి అస్సలు వీరికి అలవాటు లేదు. అలాగే ఇష్టం కూడా చూపించరు. చాలా గోప్యంగా ఉంచుతారు. మాటలను కానీ లేదంటే విషయాలు కానీ రేపటి రోజున వీరికి కొంచెం ఎక్కువగా అంటే చిన్నపాటి సమస్యలు కనిపించినప్పటికీ కూడా వీరికి కొన్ని ఎదుర్కోలేని సమస్యలతో పాటుగా అందమైన జీవితాన్ని కూడా రేపటి రోజున పొందేందుకు ఆస్కారం ఉందని చెప్పాలి. అందమైన జీవితం కూడా ప్రేమికుల పరంగా, అలాగే ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినా జంటలు ఉంటారు కదండి, ఈ రోజున వారికి చాలా వరకు కూడాను బంధాలను నిలబెట్టుకునే అవకాశం వస్తుంది. బంధాలు తిరిగి కలుసుకోవడం కానీ ఇలాంటివి ఈ రోజున వీరి జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి. అయితే వీరిలో ఎటువంటి ద్వేషపూరితమైన భావాలు అనేవి ఉండవండి. అందరినీ కూడా సరి సమానమైన మంచి మనసుతో ప్రేమిస్తారు. కాబట్టి ఈ విషయాలను మీరు తప్పకుండా కొన్ని తెలుసుకోవాలి. వీరు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే అందరినీ కూడా నా అనుకుని చెప్పి నమ్మేస్తుంటారు. సొంత విషయాలను, మీకు తెలిసినటువంటి విషయాలు మొత్తం కూడా వారితో చెప్పేస్తుంటారు. అలా చెప్పడం వల్ల ఏమిటంటే మీకు తెలియకుండా వాళ్ళు మీ వెనకే గోతులు తవ్వుతూ మిమ్మల్ని ఎదురు దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు. మీకు దక్కవలసింది కూడా మీకు దక్కకుండా చేస్తుంటారు. చాలా వరకు వీటిని ఎదుర్కొని జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చేటటువంటివి చూడాలి,
అనుకున్న సమయంలోనే దెబ్బతీస్తూ ఉంటారు. నాకు మంచి ఫలితం వస్తుంది అని అనుకునే లోపే మీకు ఆ ఫలితాలు అనేవి రాకుండా వెనక్కి వెళ్లిపోతున్నటువంటి క్షణం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకుని అందరూ కూడా నా వాళ్లే అని అనుకోవడం మంచిది. కానీ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలిసిన విషయాలు కానీ మనకు తెలిసినటువంటి పని కానీ అవతల వ్యక్తితో చెప్పడం వల్ల ఏమవుతుందండి? మనం చేసేటటువంటి పని పైన పడుతుంది అదంతా కూడా. కాబట్టి ఆ పనిని మనకు దక్కకుండా అవతల వారు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మనం చేసేటటువంటి ఆ పనిలో మనకు అభివృద్ధి అనేది లేకుండా చాలా అంటే చాలా నిరాశగా బాధగా ఉంటుంది. అయ్యయ్యో, అనవసరంగా నోరు పారేసి జారేసి ఉన్నాయన్నీ కూడా వాళ్లతో చెప్పేశాము. మనం చేసే పనిని అవతల వ్యక్తికి చెప్పుకుని ఈ రోజు మనకేమీ లేకుండా నోరేళ్ల పెట్టుకుని కూర్చున్నాం అని చెప్పి ఒక బాధ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమందికి మీ ద్వారా సహాయ సహకారాలను చాలా మంది పొందనున్నారు. కాబట్టి అటువంటి వారు కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ విషయాలు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడు ఉంది కదా అని చెప్పి అతిగా ఏది కూడా ఖర్చు చేయొద్దు. అతిగా దాన ధర్మాలు చేసేయడం, ఇలా అతి విషయాలను ఏది కూడా కాకుండా కాస్త మీ దగ్గర ఉన్న దానిలోని లిమిట్గా ఖర్చు పెట్టుకోవడం. లిమిట్గా ఏదైనా మీ దగ్గర ఉన్న దాంట్లోని ఎక్కువగా కాకుండా ఒక 10% అయినా సరే మీ దగ్గర ఉన్న దాంట్లో ఎవరికైనా సహాయం చేయడం. భగవంతుడు అన్నీ ఇచ్చేసి మిమ్మల్ని చేతులు కట్టుకుని చూస్తూ నిలబడమని చెప్పి ఎప్పుడూ చెప్పడండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు ఎవరో ఒకరికి దాన ధర్మాలు అయితే చేసుకోండి. ఇక అలాగే కుటుంబంలో కొంతమందికి తరచూ ఎవరైతే అపార్థాలు చేసుకుని భార్యాభర్తలు కానీ లేదంటే ప్రేమికుల పరంగా కానీ ఎవరైతే మీకు విభేదాలు వచ్చి విడిపోయి మానసికమైన ప్రశాంతత కూడా నాశనం చేసుకుని మీకు మీరుగా ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి మీ లైఫ్ని మీకు మీరుగా చెడిపోయే విధంగా కొంతమంది కొన్ని విషయాలు చెప్పడం వల్ల కావచ్చు, మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే మాట కలవక విడిపోయిన వారు కావచ్చు. ఇలాంటి వారికి ఈ రోజున అందమైన జీవితమని చెప్పాలి. ఎందుకంటే దూరమైన బంధాలు మరలా తిరిగి దగ్గర అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి బంధాన్ని దూరం చేసుకుని కుమిలిపోతున్న మీకు చాలా అంటే చాలా జీవితం పట్ల ఒక ఆశ రేకెత్తుతుంది. అలాగే ఈ రోజున వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో నింపుకుంటారు. ఎందుకంటే మీరు చేస్తున్న పనిపై ఇంకాస్త ఉత్సాహాన్ని ఈ రోజున చూపించబోతున్నారు. పనిలో మీరు నిమగ్నం అవుతారు. ఎక్కువ సమయం కూడా ఈ రోజున విశ్రాంతి తీసుకోవడానికి, మంచిగా నిద్రపోవడానికి, ఇష్టమైన ఆహారం తీసుకోవడానికి, కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున జీవిత భాగస్వామితో మీ సమస్యలు కూడా చెప్పుకుంటారు. ప్రేమికుల పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సంసారంగా కూడాను ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాలి. చెప్పుకోలేని విషయాలు కూడా చాలా రోజులుగా చెప్పుకోకుండా ఆగిపోయిన విషయాలు ఒకేసారి భావోద్వేగానికి గురి అయ్యి చెప్పుకునే సందర్భం ఉంటుంది. వ్యాపార రంగాల వారీగా మంచిగా అన్ని రంగాల వారికి లాభాల బాటలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంపై తప్పకుండా దృష్టి సారించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే డబ్బులనైతే తినలేము కదండి. కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఎన్ని పనులు ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేసి పనులు ఎప్పుడూ ఉండేవి, డబ్బులు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వస్తాయి, కానీ ఆరోగ్యం చెడిపోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ రోజున కలత పెట్టేలా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏముందిలే చిన్న సమస్యే కదా అని చెప్పేసి టేక్ ఇట్ ఈజీ లాగా తీసేసుకోవద్దు. కొన్ని విషయాల యందు కొంచెం జాగ్రత్త అయితే తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా సంతకాలు షూరిటీ పెట్టాల్సి వస్తే గనక లేదు అంటూ ఈ రోజు మొహమాటం లేకుండా చెప్పండి. డబ్బు సహాయం కోసం మధ్యవర్తిత్వ భాగాల్లో చాలా పాలు పంచుకున్నారు కనుక ముందు రోజుల్లో ఇబ్బందులు వస్తాయి.
కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త. మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోవద్దు. అలాగే ఏదైనా ఇటువంటి షూరిటీ సంతకాల విషయాలు ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, లేదంటే బంధువర్గాలు కానీ వీరి దగ్గర కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా నచ్చితే ఇష్టమైన పనులు, లేకపోతే విశ్రాంతి తీసుకోవడము, సరదాగా కుటుంబంతో సమయాన్ని గడపడము, ఫ్రెండ్స్తో గడపడం, లేదంటే ధ్యానం చేసుకోవడం, యోగా లాంటిది చేసుకోవడం మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఏం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ పనులు చేయండి. అలాగే ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు అనుకూలము. విదేశాలకు వెళ్లాలని చూస్తున్న విద్యార్థులు కూడా ఈ రోజున మంచి సమయమే, ప్రయత్నాలు మొదలు పెట్టండి. రియల్ ఎస్టేట్ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్న వారు సరి అయిన సలహా తీసుకుంటే గనక ఈ రోజు లాభిస్తుంది. జీవితంలో ఇటువంటి మంచి మంచి లాభాలు ఇక ఎన్నో చూస్తారు. మీకు ఈ రోజున చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుసుకునే అవకాశం ఉంది. జీవితంలో వసంతం లాంటి ఆ యొక్క మర్చిపోయిన తీపి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తుకు చేసుకుని చాలా రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంతో ఈ రోజున గడపబోతున్నారు. ఈ రోజున ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టినా, ఏ నూతన పని ఉంది అనిపించినా ఎరుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. మీ యొక్క పని సానుకూలంగా, ప్రశాంతంగా ముగుస్తుంది. విజయం వరిస్తుంది. క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొంటారు. దీని ద్వారా ఏమిటంటే కోల్పోయిన ఎనర్జీ కూడా తిరిగి పుంజుకుంటారు. అలాగే కొంచెం డబ్బుకు సంబంధించిన విషయాల్లో సున్నితంగా కాకుండా కొంచెం ధైర్యంగానే ఉండండి. మొహమాటం లేకుండా ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని మొహమాటం లేకుండా చెప్పుకోండి. లేదంటే మీ దగ్గర లేదు, ఒకవేళ ఉన్నాయి అంటే ఉన్నాయని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకునేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు. మా దగ్గర లేదని చెప్పేసి తెగేసి చెప్పండి. లేదు, మా దగ్గర లేకపోయినా ఎవరినైనా అడిగి, లేకపోతే నేను షూరిటీ ఉండి డబ్బు అందిస్తాను, ఇలాంటి మీరు చేయలేని సాయాన్ని మాత్రం చెప్పొద్దు. మీ మెడకు చుట్టుకుంటుంది. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త. అవసరాలకు మీకు సరిపడా ఏదైనా కానీ ఈ రోజున ధన లాభం కలుగుతుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎటువంటి బాధలు కానీ ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ఒకసారి మీ సమస్యలు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి, వాటిని ఏదైనా కానీ అంతకుముందు సమస్యలు కానీ, పెండింగ్ లో ఉన్న సమస్యలు కానీ ఇలాంటివన్నీ ఈ రోజున మీ నుండి దూరం అవుతాయి. మీరు ఇంకొకరికి సహాయాన్ని కల్పించడం కోసం మీకు ఇష్టమైన కొన్ని విషయాలు కూడా ఈ రోజు వదులుకుంటారు. ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే పోనీలే, వారికి సహాయమైనా చేశాం మన ద్వారా అనేటటువంటి ఒక మంచి మనస్సుతోటి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కోసం ఈ రోజున ఇష్టమైన వస్తువుని కానీ, లేదంటే ఇష్టమైన వాటిని కానీ పక్కన పెట్టి లైట్ తీసుకుంటారు. ఈ రోజు ఈ రాశి జాతకులకు ఫలితాలు ఇలా ఉన్నాయండి. నిత్యం నవగ్రహ ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.